సో రెండోది తెలుగు భాష మీకు కూడా భ్రష్టు పట్టిపోతుందని అప్పుడప్పుడు ఆవేదన చెందుతున్నట్టున్నారు. ఈ తెలుగు నేర్చుకోవటం లేదండి కుర్రాళ్ళు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, తెలుగు భాష బాగు చేయాలంటే 40 ఏళ్ల వాడికి మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, తెలుగు నేర్చుకోవట్లేదని. తెలుగు నేర్చుకోకపోవటం వాళ్ళు కాదు, అసలు తెలుగు నేర్పేది ఎవరు? నేను వస్తున్నా, మీరు ఒక అడుగు మీరే ముందు వేశారు, నేను తర్వాత వాక్యం అది వేయబోతున్నా. 40 ఏళ్ల కుర్రాడి నీచంద్రకి ఇవ్వడమో అడల్ట్ ఎడ్యుకేషన్ చెప్పడమో కాదండి. తెలుగు భాష గొప్పతనం ఏమిటో, తెలుగు భాష అవసరం ఏమిటో, తెలుగు భాష సౌందర్యం ఏమిటో, తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలో తెలియక్కర్లేని దశలో ఆ వ్యక్తి చేతికి దాని వైభవాన్ని అతని మనసులోకి ఎక్కించే పుస్తకం చేతికి ఇవ్వాలి. మీ చేతికి నా చేతికి మన చిన్నతనంలో వాళ్ళు ఇచ్చారు, బాలశిక్ష ఇచ్చారు. ఒర్లేవయ్యో నుంచి నన్ను అరవర అప్రియముతన మనమ్మునకు అన్న విషయం 3 ఏళ్ల కుర్రాడికి తెలియదు, 4 ఏళ్ళప్పుడు తెలియదు, 10 ఏళ్ళప్పుడు తెలుస్తుంది, 40 ఏళ్ళప్పుడు అర్థం చేసుకుంటాడు, 50 ఏళ్ళప్పుడు ఫాలో అవుతాడు. ఎప్పుడూనండి మనకిచ్చే వైద్యం అన్న మాత్ర ఉంది రాధాకృష్ణ గారు, ఆ మాత్రలో ఏమున్నాయో మీకు తెలియక్కర్లేదు. ఆ మాత్ర ఇచ్చేవాడు సమర్థుడని, ఈ మాత్ర వల్ల మీకు మేలు జరుగుతుందని ఒక్క విశ్వాసం మీలో కలిగించాలి. కలిగించే దశలో వాళ్ళు ఉండాలి, అది జరిగితే బాగుంటుంది. మీరు ఒత్తులు బాగోలేవని ఇంకోటి బాగోలేవని సరిగ్గా రాయండి అని 25 ఏళ్ళ కుర్రాడికి ఏం నేర్పుతారు మీరు? అంతే, సాధ్యం కాదు అది. అంటే కానీ మనమే అంతా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నాం. నేను మా అమ్మగారు చిన్నప్పుడు తిడుతూ ఉండేది నన్ను. నేను ఎందుకు రచయితను అయ్యాను ఇంకో కారణం కూడా చెప్తాను వినండి. బద్ధకంగా ఉండే చదవడానికి, చిన్నతనంలో బద్ధకమే కదా, ఆవిడ పెద్ద చదువుకునేది కదా, రామాయణం భారతం ఏదో చదువుకుంది. ఆవిడ చదువుతున్నావా అని ఎక్కడి నుంచో కేకలేసేది. ఒక నారీ తిలకము కాననములోను ఉద్దామ శోకార్తయ వికలాలనమ సుధారలను పృథ్వీరేణు లిప్తాంగము ప్రకట ఇలా చదివేవాడిని. ఎన్నుండేవి మా తెలుగు వాచకంలో మొదటి 10 పాఠాలు పద్యాలు 200 ఉండేవనుకోండి, 200 చదివేవాడిని. 200 చదివేసరికి 50 నిమిషాలు పెట్టి పడుకునేవాడిని. మర్నాడు కూడా చదవమంటే నా సులువు ఏంటంటే ఈ 200 పద్యాలు చదవడం, ఎందుకంటే పట్టుకు చదవక్కర్లేదు. అంతములేని భువనమంత పురాతన పందశాల విశ్రాంతి గృహంబునందు నిరుసంజ పద్యం చదివి యక్షప్రశ్నలు రాయమంటే నేను 35 పద్యాలు రాశాను. నాకు 78 మార్కులు వచ్చాయి తెలుగులో. ఎందుకంటే ఒక అవసరంగా, ఒక హ్యాబిట్గా, ఒక తప్పనిసరిగా నేను నా బుర్రలోకి దూర్చుకున్న ఒక వైభవాన్ని, నా వ్యక్తిత్వాన్ని మార్చింది, నన్ను రచయితం చేసింది. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తెలుగు ఎంఏలో చేరవయ్యా అని ప్రొఫెసర్ గారు అడిగాడు. ఇంకేదో జరిగింది అనుకోండి, ఇంకో దానికి వెనుక వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, దీని అవసరాన్ని పెద్దలు గుర్తుపట్టక్కర్లేని వయస్సులో పిల్లల చేతుల్లో లేదా పిల్లలకి ఆ మందు పట్టితే అప్పుడు భాష ఒత్తులు మిగులుతాయి. కానీ మనమేమో ఇంగ్లీష్ పట్టిస్తున్నాం. వాళ్ళ ఇంగ్లీష్ డొక్క చింపుతాడు. మా మనవడు మాట్లాడినట్టుగానో, మా ఆఖరి మనవరాలు మాట్లాడినట్టుగానో నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. అయ్యో వీళ్ళు తెలుగు మాట్లాడితే ఇంతకంటే బాగా మాట్లాడగలిగేవారే అని నేను అనుకుంటూ ఉంటా. వాళ్ళు అనుకోరు, ఎవరు అనుకోవటం లేదు. దురదృష్టం అంతే. నేను ప్లేన్లో ట్రావెల్ చేస్తున్నాను, మన ఎవరు నా వెనకన కూర్చున్నారు. వెనక తెలుగు ఆవిడ కూర్చొని చక్క బొట్టుది పెట్టుకుని ఆ కుర్రాడు అలా చూస్తుంది. మదర్ విల్ నాట్ బి హ్యాపీ, నో యూ షుడ్ నాట్ డూ ఇట్, నో మదర్ విల్ నాట్ బి హ్యాపీ. వాడు 2-3 నెలలు నేను వెనక్కి తిరిగి ఉండలేక, అమ్మా తెలుగింటి పిల్లలా కనిపిస్తున్నావు, తెలుగులో తిట్టొచ్చమ్మా. 4 సార్లు తెలుగులో తిడితే తప్పు నాయనా అని ఉంటే తప్పు నాయనా అనే మాట అయినా కుర్రాడికి అర్థమవుతుంది కదా. లేదండి, వాళ్ళకి అర్థం కాదండి. You develop it as a fashion. Yes, correct. You develop fashion అయిపోయిందండి. You develop it as a notion. You develop it as a necessity. 2-3 నెలల పిల్లలకి తెలుగు అర్థం కానప్పుడు ఇంగ్లీష్ అట్లా అర్థం అవుతుంది. వాడికి ఎందుకండి నేను తట్టుకోలేకపోయాను. మదర్ విల్ నాట్ బి హ్యాపీ. తిట్టమ్మా మనకండి మన దరిద్రం ఏంటి రాధాకృష్ణ గారు, మన రోజుల నుంచే స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ చదువుకొని 4 ముక్కలు వంట పడితే వాడికి ఉద్యోగం వస్తుందని కన్యాశుల్కంలో 1889లో రాశారు గురజాడ అప్పారావు గారు. నేను వేసాను ఆ వేషం. మీరు మా అబ్బాయి ఇంకా ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి బాబు అంటుంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. చాలా ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారంటే వేసవి సెలవుల్లో ఏం చదువుకోవాలో మాట్లాడుకుంటున్నాం అండి. అంటే ఏంటంటే ఆ తరానికే అప్పుడే
అంటిందిలేండి కొంత. ఆ తరానికే కోర్టు అర్జీలు చదువుకోవాలన్నా, కోర్టు వ్యవహారాలు తెలియాలన్నా ఇంగ్లీష్ రావాలి కనుక ఎందుకు ఈ దిక్కుమాల వేదం చదువుకుంటూ కోర్టులో పనిచేస్తాడు అనే ఆలోచన ప్రారంభమయ్యి 2013కి మర్రిగూడలు చెట్టు పాతుకొని ఇవాళ ఎందుకు చదవాలి అనే ఆలోచన వచ్చింది. చదవాలా అనే సందిగ్ధం పోయి